అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఒక 3 వారాల నుంచి దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఇవాళతో తెరపడింది. ఒక వారం రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్న ఉద్రిక్త ఆందోళనలకు ఇవాళతో తెరపడింది. సీజేపీ అండ్ యూత్ విద్యార్థులందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు, ఆందోళన విరమించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోనం వాంగ్చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను మొన్న అర్ధరాత్రి విరమించారు. సో అన్నీ కూడా సజావుగానే ముగుస్తున్నాయి. అయితే ఈ ఓవరాల్ ఈ 15-20 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. అయితే మన దేశంలో ఒక రకమైన దరిద్రం ఉంది, ఒక రకమైన చెత్త కల్చర్ ఉంది. ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని విదేశీ శక్తులని, సంఘ విద్రోహ శక్తులని, రాజ్యాంగేతర శక్తులని, ముస్లింలకి అనుకూలమని, పాకిస్తాన్ చైనా ఏజెంట్లని, ఆ భావజాలంతో పనిచేస్తున్నారని విమర్శించడం బీజేపీ అంధభక్తులకు అదొక అలవాటు అయిపోయింది. ఆ అలవాటు నుంచి బయటికి రావాలి. మేబీ నేను బీజేపీ పెద్దల నుంచి ఈ స్క్రిప్ట్ వస్తుందని నేనైతే అనుకోవట్లా. కొంతమంది భక్తులు ఉంటారు, నరేంద్ర మోదీ గారికి బీజేపీకి భక్తులు ఉంటారు. వాళ్ళ భక్తి, వాళ్ళ భజన ఓకే, వాళ్ళు చేసే మంచి పనులు పొగడడం వరకు ఓకే. కానీ ఇటువంటి సున్నితమైన వ్యవహారాల్లో, దేశవ్యాప్తంగా లక్షలాది మందికి సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి స్పందిస్తే మంచిది కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సోనం వాంగ్చుక్ ఆయన 26 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ 26 రోజుల పాటు బీజేపీ అనుకూల సోషల్ మీడియాలో ఆయన మీద జరిగిన చర్చ ఏంటో తెలుసా? ఆయనకు విదేశీ నిధులు వస్తాయని, చైనా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తారని, సో దేశాన్ని నుంచి లడఖ్ను విడదీయాలని చూశారని, సో ఆయన మన సంఘ విద్రోహ శక్తిగా మారారని, సో ఇలా అడ్డగోలు విమర్శలు ఆయన మీద, అడ్డగోలుగా ట్రోల్స్ ఆయన మీద, ఆయన కుటుంబం మీద. అటువంటి సోనం వాంగ్చుక్ గారిని నిన్నగాక మొన్న అర్ధరాత్రి నరేంద్ర మోదీ గారు ఏమని ట్వీట్ చేశారో చూడండి. మొన్న అర్ధరాత్రి నరేంద్ర మోదీ గారు ట్వీట్: ఐ అర్జ్ సోనంజీ టు ఫాలో her routine as per the doctor's advice and regain her old weight as soon as possible. I pray to the Lord that Sonamji remains healthy. ఆయన దేశద్రోహి అయినప్పుడు, ఆయన సంఘ విద్రోహ శక్తి అయినప్పుడు, ఆయన విదేశీ నిధులతో దేశానికి ద్రోహం చేస్తున్నప్పుడు, చైనా వాళ్ళతోనో పాకిస్తాన్ వాళ్ళతోనో చేతులు కలుపుతున్నాడు అన్నప్పుడు, మరి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎందుకు జీ 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 అని సంబోధించాలి? ఎందుకు ఆయన్ను ప్రాధేయపడాలి? ఎందుకు ఆయన రిక్వెస్ట్ చేయాలి? అండ్ ఆ పక్కన హౌ అమిత్ షాస్ 4-hour మీటింగ్ గాట్ సోనం వాంగ్చుక్ టు ఎండ్ హిజ్ హంగర్ స్ట్రైక్. ఎస్, దాదాపుగా 4 గంటల పాటు అమిత్ షా గారు సోనం వాంగ్చుక్తో భేటీ అయి మాట్లాడిన తర్వాత, అండ్ కేంద్ర ప్రభుత్వ మంత్రుల బృందం అతనితో మాట్లాడిన తర్వాత ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. మరి ఆయన దేశద్రోహి అయినప్పుడు, సంఘ విద్రోహ శక్తి అయినప్పుడు ఆయన మీద 26 రోజుల పాటు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేశారే, నెగిటివ్గా ప్రచారం చేశారే, మరి ఎందుకు కేంద్ర మంత్రులు అతని దగ్గరికి వెళ్ళారు? కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు అతనితో చర్చలు జరిపారు? ప్రధానమంత్రి మోదీ గారు ఎందుకు అతన్ని జీ జీ అని సంబోధించారు? ఎందుకంటారు? సో అలాగే ఉంటుందన్నమాట. సో ఆయన ఒక సహేతుకమైన కారణం, ఒక సరైన కారణం మీద ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. మేబీ ఆయన అజెండా యాంటీ బీజేపీ కావచ్చు, బట్ అక్కడ సీరియస్ ప్రాబ్లం ఉందా లేదా? ఆయన మీరేం చూడాలంటే అక్కడ సోనం వాంగ్చుక్ లేదంటే ఇంకెవరు అనేది కాదు, అక్కడ బీజేపీనా లేదా నరేంద్ర మోదీ అనేది కాదు. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈయన ఏ సబ్జెక్ట్ మీద కూర్చున్నాడు, అది ఈ సమయంలో సందర్భంలో సహేతుకమా కాదా అనేది మాత్రమే చూడాలి. ఈయన ఏంటిది ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు, ఈయన బీజేపీకి వ్యతిరేకం, ఈయన హిందూకి వ్యతిరేకం, ఈయన విదేశీ, అదే. అలాగే సీజేపీ ఆందోళనల మీద కూడా బీజేపీ అనుకూల ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ ఛానల్, దేశవ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ పేజీలు, వెబ్సైట్లు బీజేపీకి వేలాదిగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా ఒక 50-60 ఉన్నాయి. మేబీ ఈ వీడియో చేస్తున్నందుకు నా మీద కూడా ఎక్కేయచ్చు వాళ్ళు. సరే అంటూ అనుకోని, కానీ చూడండి ఎన్ని ట్రోల్స్ వచ్చాయో చూడండి. నేషనల్ మీడియాలో ఎన్ని క్లిప్పింగ్స్ వచ్చాయో చూడండి. ఈ ట్రోల్స్కి సంబంధించి అనుకూలంగాను వ్యతిరేకంగాను అనేక క్లిప్పింగ్స్ వచ్చాయి. సీజేపీ ఆందోళనకు అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది. కానీ ఇక్కడ మనం నిర్మోహమాటంగా ఒక మాట చెప్పుకోవాలి. సీజేపీ మీద బీజేపీ సోషల్ మీడియా దాడి జరిగింది. రాజ్యాంగేతర శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, విదేశీ శక్తులు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు వచ్చేస్తున్నారు,
సీజేపీ పేరుతో విద్యార్థుల పేరుతో ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తున్నారు, సో ఇది విదేశీ శక్తుల కుట్ర అని ప్రచారం చేశారు. మరి ఒక్క విదేశీయుడిని అయినా సరే గుర్తించారా పోలీసులు? ఆ ఫేస్ మీద 360 360 డిగ్రీలతో ఫేస్ని స్కాన్ చేశారే, ఒక్కడైనా విదేశీయుడు ఉన్నాడా వారిలో? ఉంటే ఈ పాటి ఊరుకుంటారా? మరి వాళ్ళతో ఎందుకు చర్చలు జరుపుతారు? ఒక్కడ అర్థం చేసుకోండి లాజిక్. సీజేపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ బృందంతో సమావేశమైనప్పుడు సీజేపీ వాళ్ళు కేంద్రానికి 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. 2, విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. 3, ఆందోళనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. ఈ 3 డిమాండ్లు పెట్టారు. మరి బీజేపీ వాళ్ళు అంటే ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ మంత్రులు డిమాండ్లు పెట్టొచ్చుగా. మీలో రాజ్యాంగేతర శక్తులు ఉన్నారు, మీరో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, మీరో విదేశీయులు ఉన్నారు, వాళ్ళని పంపించేయాలని డిమాండ్ పెట్టొచ్చుగా. పెట్టలేదే, ఎందుకంటే అందులో లేరు కాబట్టి. పెడితే కేంద్రం ఊరుకుంటుందా? పోలీసులు ఊరుకుంటారా? ఇంటెలిజెన్స్ ఊరుకుంటుందా? ఇదంతా సోషల్ మీడియా సృష్టి, ఓన్లీ సోషల్ మీడియా సృష్టి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా రోడ్డు ఎక్కితే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు చైనా వాళ్ళు. ఇదే ప్రచారం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువైపోయింది. ఇది కరెక్ట్ కాదు. మనకి ఏ పార్టీ మీదైనా అభిమానం ఉండొచ్చు, మనం ఏ నాయకుడిని అయినా అభిమానించవచ్చు, కానీ మన గ్రౌండ్ మనం చూడాలి, మన పరిస్థితులు ఏంటి మనం చూడాలి, మన సమస్యను మనం చూడాలి, ఆ సమస్య సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవాలి. గుడ్డిగా భజన చేయకూడదు. ఒక పార్టీకి, ఒక వ్యవస్థకు గుడ్డిగా భజన చేయకూడదు, కట్టుబానిసగా ఉండకూడదు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. సీజేపీలో ఎవరు డబ్బులు ఇస్తే పోస్ట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఆ టీనేజ్ కుర్రాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి? వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారు? అక్కడెక్కడో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగితే ఇక్కడ వైజాగ్లోనూ, తిరుపతిలోనూ, అనంతపురంలోనూ, విజయవాడలోనూ, హైదరాబాద్లోనూ ఎందుకు రోడ్డు ఎక్కారు చెప్పండి? సో ఎందుకంటే వాళ్ళకి సమస్య తీవ్రత తెలుసు కాబట్టి. మళ్ళీ వచ్చే సంవత్సరం జరిగిన నీట్ పరీక్ష కూడా లీక్ అయితే, ఆ తర్వాత జరిగే పరీక్ష కూడా లీక్ అయితే, సో అది లీక్ అవ్వకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి రాజీనామా చేస్తే రేపు పొద్దున్న ఎవరైతే ఆ ప్లేస్లోకి వెళ్తారో వాళ్ళకి భయం, భక్తి ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అందుకు రిజైన్ చేయాలని పట్టుబట్టారు. ఆ స్థానంలోకి వచ్చేవారితో సహా ఇతర శాఖల మంత్రులకు కూడా జాగ్రత్తగా ఉంటారు. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగిందనుకోండి, ఖచ్చితంగా రైల్వే శాఖ మంత్రి రిజైన్ చేయాల్సి వస్తుంది. సీజేపీ ఇదే గట్టిగా ఉంటాయి. సంవత్సరంన్నర కిందట ఒడిశాలో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. రైల్వే శాఖ మంత్రికి చీమ కుట్టినట్టు కూడా స్పందించాల. అదే ఇప్పుడు సీజేపీ యాక్టివ్గా ఉంది. ఇప్పుడు రైలు ప్రమాదం జరిగితే వాళ్ళు ఊరుకోరు. అలాగే సంవత్సరం కిందట అహ్మదాబాద్లో ఒక విమాన ప్రమాదం జరిగింది. దాని మీద విమానయాన శాఖ మంత్రి గారు సైలెంట్గా ఉన్నారు, పెద్దగా యాక్షన్ లేదు. సో ఇప్పుడు అటువంటి ప్రమాదం జరిగితే సీజేపీ ఊరుకోదు, దేశ యువత ఊరుకోదు. దేశ యువతకు బీజేపీ అంటే విసుగొచ్చింది, కేంద్రం అంటే విసుగొచ్చింది. బీజేపీ సోషల్ మీడియా దేశ యువతను విదేశీ ద్రోహులను, సంఘ విద్రోహ దోకులను, వాళ్ళను వీళ్ళను అన్నా సరే వాళ్ళు రివర్స్ కౌంటర్లు ఇస్తారు తప్ప ఊరుకోరనమాట. సో అందుకే ఇక్కడ మారాల్సింది బీజేపీ అనుకూల సోషల్ మీడియా. అందులో కొంతమంది ఈ అటు ఇటు కూడా సోషల్ మీడియా కుక్కల్లా ఉన్నారు, వాళ్ళు ముందు కంట్రోల్ అవ్వాలి. థ్యాంక్ యూ.